సీఎం రేవంత్ కు మంత్రి పొంగులేటిపై కొండా సురేఖ ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ స్పందించారు. న్యాయం చేయలేని వ్యక్తి దగ్గరకు వెళ్లి కొండా సురేఖ ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై 18 ఫిర్యాదులు వచ్చాయని, వాటిని 21వ తేదీ నుంచి బయట పెట్టి సుప్రీంకోర్టులో కేసులు పెడతానని కేఏ పాల్ తెలిపారు. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై కూడా కేఏ పాల్ ఫైర్ అయ్యారు. ట్రంప్ ఏం చేశారని నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఆయన నిలదీశారు. ప్రెసిడెంట్ని ప్రైమ్ మినిస్టర్ని నామినేట్ చేయమని మోదీ గారిని కూడా అడిగాడు. ఒక్క నెతన్యాహు నామినేట్ చేశాడు. ఆయనకు పీస్ ఇమ్మని. పీస్ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలి? శాంతి దూతలకు ఇవ్వాలా? పేదరికం పెరిగింది. అమెరికాకే $15 ట్రిలియన్ అంటే మన ఇండియా బడ్జెట్ 5 సంవత్సరాల బడ్జెట్ ఆయన అప్పు చేశాడు. మరలా ప్రతి నేషను అన్ని అబద్ధాలు, 10,024 అబద్ధాలు. ప్రతి నేషన్ ఆయన్ని అప్రిషియేట్ చేస్తుంది. అటు 197 దేశాల్లో ఒక్క దేశం కూడా ఆయన్ని అప్రిషియేట్ చేయట్లేదు, ఒక నెతన్యాహు తప్ప. ఆ ఇజ్రాయెల్ దేశమే అప్రిషియేట్ చేయట్లేదు. ఎందుకంటే 22 లక్షల ప్రజల్ని, పాలస్టీనియల్ని ఇరానో, ఈజిప్టో, జోర్డనో పంపుతాడట. మరి నిన్ను తీసేసి నీ భార్యని, నీ పిల్లల్ని మీరు ఒరిజినల్గా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపితే ఎలాగా? ఈ కాంగ్రెస్ పార్టీలో, ఈ పనికిమాల పొలిటికల్ పార్టీలో ఒకడి మీద ఒకడు గొడవ. ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. 71 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రేవంత్కి కంప్లైంట్. చూసారా ఈ కంప్లైంట్లు? అంటే రేవంత్ ఏదో దైవదూతలా, ఏదో న్యాయం చేయగలిగినలాగా. రేవంత్ రెడ్డి మీద నాకు 18 మెయిన్ కంప్లైంట్లు వచ్చాయి. 1 by 1 వీక్ లో రిలీజ్ చేసి చూపిస్తా, సుప్రీంకోర్టులో కేసులు వేస్తా. ఎందుకు అంటే తమ్ముడు రేవంత్ 18 కంప్లైంట్లు వచ్చాయి ఇప్పటికి. ఒక్కొక్కటి కొన్ని వేల కోట్లు కంప్లైంట్లు. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫామ్ ఫ్రేమ్ చేస్తున్నాను. 1 by 1 వీక్ సమయం ఇస్తున్నాను. 20వ తారీఖు లోపుని తమ్ముడు రేవంత్ రా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, డబ్బులు తెద్దాం, వద్దు. సమిట్లు పెడతాం, వద్దు. నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం, వద్దు. న్యాయం చేద్దాం, వద్దు. అప్పులు తీర్చుదాం, వద్దు. అభివృద్ధి చేద్దాం, వద్దు. మరి ఏం చేద్దాం? దోచుకు తిందాం. 1 by 1 18 కంప్లైంట్లు నేను పెట్టానా? బాగోదు. రాష్ట్రాలు పాడైపోతాయని నేను కొంచెం ఆలోచిస్తున్నాను మంచి మనసుతో. రాసిన లెటర్లో సత్యం లేకపోతే ఆయన డెఫమేషన్ కేసు వేస్తాడు కదా. సత్యం ఉండబట్టే 71 కోట్లే దొరికారు. అది వాళ్ళు భాగం పెంచుకుంటున్నారు. ఇది అన్ని గొడవలు, ఇంటర్నల్ గొడవలు.